ట్రెడిషనల్‌గా చేసుకునే ఈ షీర్ కుర్మా రెసిపీ చాలా బాగుంటుంది. ఇది ఈద్ రోజు లేదా రంజాన్ మాసంలో చాలా ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. ఇది అందరూ తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో బటర్ వేసుకొని బటర్ మెల్ట్ అయ్యాక కాజు, కిస్మిస్, కట్ చేసుకున్న బాదము, సన్నగా కట్ చేసుకున్న ఖర్జూరాన్ని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేలాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. అదే ప్యాన్లోకి బటర్ వేసుకొని బటర్ మెల్ట్ అయ్యాక సన్నటి సేమియాన్ని వేసుకొని లైట్గా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. అదే ప్యాన్లోకి షుగర్ వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని షుగర్ మెల్ట్ అయ్యాక 1/2 లీటర్ పాలు పోసుకొని పాలు మరిగాక మనం ముందుగా ఫ్రై చేసుకొని తీసుకున్న సేమియాని వేసుకోవాలి. 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవాలి. పాలు బాగా చిక్కబడ్డాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన షీర్ కుర్మా రెడీ. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్ చేయండి.